వాళ్ళు ఇచ్చినటువంటి ఆఫర్ ఏదైతే ఉందో మీకు కేంద్ర ప్రభుత్వానికి ఆ పర్సంటేజ్ ఏదైతే ఉందో మీకు ఆరో కోల్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఒక 5% టెండర్ దక్కించుకుంది. 5% రెవెన్యూ షేరింగ్. మేము అవసరమైతే ఇంకో 5% ఎక్కువ స్విచ్ ఛాలెంజ్ మోడ్లో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఇంకొక 0.5% యాడ్ చేసి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఇస్తాం. అది సింగరేణికి ఇవ్వండి అని కూడా అడుగుతున్నాం వాళ్ళ నుంచి తీసుకొని. అట్లాగే దీన్ని కూడా ప్రతిభ అవంతిక కాంట్రాక్టర్స్ వాళ్ళకి సంబంధించింది కూడా వారిచ్చిన దానిపైన ఇంకొక 0.5% యాడ్ చేసి సింగరేణి ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఆ 2 బ్లాక్స్ కూడా మేము కిషన్ రెడ్డి గారిని అడగబోతా ఉన్నాం, విజ్ఞప్తి చేయబోతా ఉన్నాం, కోల్ బ్లాక్ మైన్స్ మినిస్టర్ గారిని. ఆ 2 కూడా వాళ్ళ క్యాన్సిల్ చేసి ఎట్లా వాళ్ళ టైం ల్యాప్స్ అయిపోయారు కాబట్టి మళ్ళీ వాటిని ఎవరికో ఆక్షన్ చేయకుండా అదే రేట్ స్విచ్ ఛార్జ్ ప్రకారం సింగరేణికి ఆ 2 బ్లాక్స్ అలాట్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేయబోతున్నాం. అపార్ట్ ఫ్రమ్ ఇప్పుడు శ్రావణపల్లి దాంతో సహా కలిపి అది కాకుండా కూడా ఈ రెండింటిని కూడా ఇవ్వమని చెప్పి మేము అడగాలని చాలా సీరియస్గా నిర్ణయం తీసుకున్నాం. అవంతిక వాళ్ళైతే 7.5% టెండర్ దక్కించుకుంది. దానికి సంబంధించి ఇంకొక 5% యాడ్ చేసి ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అవంతిక ప్రతిమ సంబంధించి సరే ఎవరెవరు ఉన్నారో మీ అందరికీ తెలుసు. దాంట్లో మేము పేర్లు చెప్పాల్సిన అవసరం వచ్చినప్పుడు డెఫినెట్గా పేర్లు కూడా చెప్తాం. ఏం ఇబ్బంది లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలే అన్నిటికంటే అతి ముఖ్యమైనటువంటి ప్రయోజనం. ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం ప్రజాప్రభుత్వంగా మేము చేయాల్సిన ప్రయత్నంతో మేము చేస్తా ఉంటే ఇంకా చదువునమ్మా అని బయటకు వచ్చి ఒక పక్కన కేటీఆర్ మాట్లాడుతారు, ఇంకో పక్కన ఇంకో ఆయన మాట్లాడుతారు. మాట్లాడి కాంగ్రెస్ బీజేపీ కలిసి ఏదో కుట్ర చేస్తున్నారు. సోయి ఉండాలి కదా. కాంగ్రెస్ బీజేపీ కలవట్లేదు. రాష్ట్ర ప్రయోజనాలు అవసరం అనుకున్నప్పుడు అందరూ రాజకీయ అవసరాలు భిన్నంగా ఆలోచించి బయటకు వచ్చి పనిచేయాలి తప్ప ఇంకా 10 ఏళ్లు నాశనం చేస్తారు, ఇంకా కుట్ర చేస్తూ ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలనేటువంటి ఆలోచన చేయొద్దని చెప్పి సవినయంగా మనం చేస్తూ దీనికి సంబంధించిన అన్ని పేపర్లు ఎవరైనా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం కేసీఆర్ గారు కానీ లేకపోతే కేటీఆర్ గారు కానీ లేకపోతే ఇంకెవరైనా కానీ వారిద్దరే మాట్లాడటానికి దీని మీద చర్చకి ఏమైనా మాట్లాడతా అంటే కాగితాలతో సహా నేను చెప్పినవన్నీ నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈ పార్టీ అట్లాగే 3 మార్చి నెలలోనే 2024లో ఆనాటి కోల్ మినిస్టర్ గారికి నేను ఎనర్జీ మంత్రిగా మార్చిలోనే పర్సనల్గా కలిసి లేఖ రాసిచ్చి ఇవ్వటం కూడా జరిగింది. ఈరోజు కాదు. సో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రహ్లాద్ జోషి గారికి. సో ఇవన్నీ రాష్ట్ర ప్రయోజనాల కోసం చేస్తున్నాం కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రజలందరూ జరిగినటువంటి విధ్వంసాన్ని టీఆర్ఎస్ నాయకత్వం సింగరేణి ఎంత భయంకరంగా విచ్ఛిన్నం చేసిందో ఈ వాస్తవ విషయాలన్నీ తెలుసుకోవాల్సిందిగా కోరుతూ ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని చెప్పి మీ ద్వారా మేము ఏ స్థాయికైనా మేము ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను, మా మంత్రివర్గ సహచరులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు, మాతో పాటు సహకరిస్తున్నటువంటి సిపిఐ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు కోనవనేని సాంబశివరావు గారు ఇప్పటికే 2-3 సార్లు నాకు లేఖ ఇచ్చారు సింగరేణిని ప్రొటెక్ట్ చేయాలి.